ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు కదా, దీనివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ ఏం లేదు. ఎప్పుడో వాళ్ళు ఫస్ట్ అదే చేయాలి వాళ్ళు, బట్ ఇప్పుడు ఈ రోజుకి చేశారు, నిన్న చేశారు. బట్ మైనస్ ఏంటంటే ఆటో డ్రైవర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏంటంటే ఇంకా రెగ్యులర్గా ఉండాలి కదా. బట్ లేడీస్కి ఇస్తున్నారు, అబ్బాయిలు మేము కూడా ఓట్లు వేసాం కదండి, మాకు కూడా ఫ్రీ లేకపోయినా అట్లీస్ట్ హాఫ్ టికెట్ అనే పెట్టాలి కదా. బట్ అలా ఏం లేదు, లేడీస్కి స్త్రీ శక్తి అదే కదా, స్త్రీ శక్తి కింద ఇచ్చారు అది. బట్ మంచిదే, కానీ చాలా లేట్గా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏమైనా కొంచెం ఆర్థిక సాయం లాంటి నిర్ణయాలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అది కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఆటోలు చాలా వరకు ఎవరు ఎక్కరు, ఎందుకంటే ఇంకా ఆధార్ కార్డు చూపిస్తారు వెళ్ళిపోతారు. అలా అది లేక కొంచెం వాళ్ళకి చూసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు మనము తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం చాలా మంది మహిళలు బస్సులో ఎక్కి ఫైటింగ్స్ అవుతున్నాయి. సో అట్లా కూడా కొంచెం మైనస్ పాయింట్ ఏమని కూడా అనుకుంటున్నారు, ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి. దానికి ఏం చెప్తారు? మైనస్ ఏం లేదు, బట్ వాళ్ళ గురించి కూడా చూడాలి. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో ఆ లేడీస్కి అయితే ఫ్రీ అనేది యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మెయిన్గా అంటే నెగిటివ్ అనలేము, యూజ్ అవుతుందని చెప్పలేము, కానీ బట్ దానివల్ల కూడా కొంత దుర్వినియోగం అయ్యేది ఉంటుంది. ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం దుర్వినియోగం అయ్యే ఇది ఉంటుంది. అన్న ఇప్పుడు లేడీస్ కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి ఎక్కువగా ఎక్కడం వల్ల వాళ్ళకి ఫైటింగ్స్ అవుతున్నాయి కదా, మనం ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం. సో అట్లా కూడా ఏపీలో అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఏపీలో నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అంత ఇంత ఉండదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో అంత ఫైట్ అయ్యేది ఉంటుందని. బట్ మోస్ట్లీ యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళకి ఏమైనా ఆబ్వియస్లీ ఆటో డ్రైవర్స్కి అయితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ప్రభుత్వం తరఫున ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, ఆర్థికంగా హెల్ప్ కానీ ఉంటే బాగుంటుంది. మోరోవర్ ఏంటంటే కొంచెం మీరు చూస్తే ఆంధ్రాలో ఎక్కువ పల్లెటూర్లు కూడా ఉంటాయి. పల్లెటూరులో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ బస్ అనేది లేదు కొన్ని చోట్లకి. అలాంటి చోట్ల స్టిల్ ఆటో వాళ్ళకైతే స్టిల్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఫ్రీ బస్ అనేది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఒక మాట ఐ థింక్ సో ఇట్స్ యూస్ఫుల్, ప్లస్ అనే నేను అనుకుంటున్నాను. మరి ఏపీలో ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు కదా, దీనివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ ఏంటి మైనస్ ఏంటంటే మేబీ 2 days లో తెలిసిపోద్ది. ఎందుకంటే తెలంగాణలో లేడీస్ అందరూ బస్సులు కొట్టుకోవడం అలా చేశారు కదా, సో ఆంధ్రాలో ఎలా ఉందనేది 2 days లో బయటపెడుతుంది. సో ప్లస్ ఏంటంటే లేడీస్ ఉన్నారు, మంత్లీకి శాలరీ 10,000 వస్తుంది అనుకో ఎగ్జాంపుల్గా. 10,000లో ఇప్పుడు వాళ్ళు రాను పోను ఆటో ఛార్జ్ ఒక 2,000 అవుతుంది మంత్లీకి. ఆ 2,000 కలిసి వచ్చే విధంగా ఆ 2,000 మిగులుతాయి కాబట్టి వాళ్ళకి ప్లస్ అయింది. మైనస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఆటో తోలుతున్నారు అనుకో, ఆ ఆటో వల్ల ఇంతకు ముందు వచ్చే డైలీ ఇప్పుడు ప్యాసింజర్లు తీసుకెళ్లే ఖర్చులకి మోయిన ఒక 500-600 వచ్చాయి. కానీ ఇప్పుడు పోల్చుకుంటే అన్ని బస్సులు ఫ్రీ కాబట్టి అందరూ బస్సు ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి ఒక 4,000 అలా రాకుండా 2,150 అలా వస్తాయి కాబట్టి మ్యాక్సిమం అక్కడ నష్టం జరుగుతుంది కొంచెం. కానీ వీళ్ళు ఆలోచించుకునే పద్ధతి ఏంటంటే కొన్ని బాడిగలకి అలా వెళ్తే మాత్రం వీళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. సో మరి గొడవలు అలా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ బస్సులోనే? గొడవలు అంటే చూద్దాం, అంటే సీట్ నాది అని కొట్టుకోవడం ఇలాగ జరుగుతూ ఉంటాయి కాబట్టి చూద్దాం. ఒక 2 days లో అర్థమైపోద్ది. నిన్నే కాబట్టి స్టార్ట్ చేసింది, ఇంకా ఏం బయటికి రావట్లేదు. 2 days అయితే తెలిసిపోద్ది. అంటే తెలంగాణలో ఇలా ఫ్రీ బస్ పెట్టినప్పుడు హస్బెండ్ తో గొడవ అయితే జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. మరి అక్కడ కూడా అదే ఇప్పుడు భార్యలు భర్తలు కొట్టుకున్నారంటే భార్య వెళ్ళిపోయిందంటే వాళ్ళని ఎతకడానికి నీ జేబులో డబ్బులన్నీ అయిపోతాయి కన్ఫర్మ్ గా. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకా ఫ్రీ బస్ లో ఎటు పోతారు, ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకి వెళ్తారో తెలియదు.